హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మా ఊరి మోక్షధామాన్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. అదేంటి ప్రమీల, ఇది కూడా చూపించాలని అనుకుంటున్నారా? నేను ఇప్పటి వరకు చూపించిన వీడియోస్ అన్నింటికన్నా కూడా ముఖ్యమైనదండి ఇది. ఎందుకంటే మన మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి కూడాను చేతులెత్తి నమస్కరించవలసిన ప్లేస్ అండి. కాబట్టి దీన్ని చూపించకపోతే ఎలా చెప్పండి? అందుకని చెప్పి నేనైతే మా ఊరి మోక్షధామాన్ని చూపించి నాకు తెలిసిన ఒక చిన్న రెండు మాటలను అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక మా ఇంటి దగ్గర నుంచి ఇలా రాగానే ఒక ఒక మూడిళ్ళు యువతలండి. చాలా దగ్గర వాకిబుల్గా అయితే గనక ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి నడుచుకుంటూ వస్తేనే. ఇక్కడ ఈ మోక్షధామం అనేది అంతకు ముందు చాలా గుట్టల కింద చెట్టు చేమల కింద ఉండేదండి. అసలు చాలా ఇదిగా ఉండేది. తర్వాత ఒక మహానుభావుడండి ఈ మోక్షధామానికి ఉన్న ఆ పేరుని ఆ దాని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని అతను జన్మ ఇంకా చరితార్థం అయిపోయినట్టేనండి. 25 లక్షల రూపాయలండి విరాళంగా ఇచ్చి దగ్గరుండి చక్కగా ఇదంతా కూడా స్నానాలు చేయడానికి ఏంటి, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఏంటి, దాన్ని ఒక నందనవనంగా ఒక దేవాలయంగా మార్చి ఇంతలా కట్టించి ఇచ్చారండి. ఆయనకి శతకోటి నమస్కారాలండి నిజంగాను. ఎందుకంటే విరాళాలు తీసుకున్నారు, కానీ ఒక వ్యక్తి దీనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, దీని విలువ తెలుసుకున్నాడంటే నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది అంతా కూడా కుక్కలు, పందులు, గేదెలు అన్ని తిరిగేసి నానా ఇదిగా ఉండేదండి. అసలు మనకి శ్మశాన వాటిక అంటే అసలు దానికి చూస్తేనే భయం వేసేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు లోపలికి వచ్చి ఒక దేవాలయాన్ని సందర్శించుకునేటట్టుగా చేసిన ఈ మహానుభావుడికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నాకు చాలా చాలా కృతజ్ఞతలండి. కనిపించలేదు కానీ ఆయన పేరు రామరాజు రుద్రరాజు గారు అంటండి. అయితే ఆయన ఇలా చక్కగా పూనుకొని ప్రతిదీ కూడా వాళ్ళు ఇప్పుడు దేహాన్ని మనం చనిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోవడానికి, వాళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి కానీ, వాళ్ళని దహన సంస్కారాలు చేయడానికి కావాల్సిన ఆ కర్రలు కానీ అన్నీ కూడా అమర్చి చక్కగాను శివయ్యని ఇంత చక్కగా మంచి విగ్రహంగా చెక్కి వాటిని ఆ కళా పోషకులను తీసుకొచ్చి ఇలా ఇంత చక్కగా ఎప్పటికీ ఇంకా కొన్ని నాకు తెలిసైతే ఒక 100-200 సంవత్సరాల వరకు అయితే చెక్కు చెదరదని అనుకుంటున్నానండి. అంత స్ట్రాంగ్ గా చక్కగా దానికి నీట్ గా కట్టించి మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక కాటి కాపర్ని పెట్టించి ఆయనకి కూడా బతుకు తెరువుగా మళ్ళీ ఒక జీతాన్ని అంటూ ఇచ్చి ఆ మొక్కలనండి నందనవనంలాగా అసలు చూసారు కదా ఎంత అందంగా ఉన్నదంటే ఈ మొక్కలన్నింటినీ చక్కగా పెట్టి తర్వాత మనకి హరిశ్చంద్రుడు అండి, సత్య హరిశ్చంద్రుడి విగ్రహాన్ని పెట్టి అక్కడ ఎంత బాగుందో చూడండి. అసలు చూడటానికి మన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఆ శివయ్య కాళ్ళ దగ్గర ఆ పాదాల దగ్గర పెట్టి చక్క తులసి తీర్థం పోసి ఆ శివయ్య ఒడిలోని ఎవరూ లేకపోయినా పర్వాలేదు, ఎవరూ రావట్లేదని ఏడవకు, నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పి ఆ ఆత్మకి ఆ మనశ్శాంతిని ఇచ్చి చక్కగా ఆ శివయ్య ఒడిలోకి నేను వచ్చానా, శివయ్య దగ్గరికి నేను వచ్చానా అని చెప్పేసి ఆ ఆత్మ ఎంతో సంతోషపడేలాగా ఆ విగ్రహాన్ని చక్కగా చెక్కించి ఎంతో అసలు నాకైతే దీనికి చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదండి. అంత అందంగా చక్కగాను వెనకాతలు కూడా ఎంత ఓపెన్ ప్లేస్ తోటి ఇంత అన్ని రకాల పువ్వులతోటి చూస్తే అసలు ఇది శ్మశాన వాటిక అని కూడా ఎవ్వరూ అనుకోరండి. అంతలా ఉంటుంది. నిజంగా నేనైతే ఫస్ట్ టైం అండి నా లైఫ్ లో ఇలాంటి మోక్షధామాన్ని చూడటం అనేది చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అది మా ఊర్లో ఇంత మార్పు వచ్చినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆయన నిజంగా మోక్షాన్నే పొందుతాడండి, ఇంకొక జన్మ అంటూ ఉండదు. అసలు మన మానవ జన్మ ఎత్తడానికి కారణం ఏంటో తెలుసండి? కొన్ని వేల కోట్ల జన్మల సంవత్సరాల తర్వాత మన మానవ జన్మ అనేది వస్తుందంటండి. అది గోమాత గర్భంలో మళ్ళీ ఒక ఆవుగా పుట్టిన తర్వాత మన మానవ జన్మ అనేది వస్తుందంటండి. అన్ని జన్మల తర్వాత వచ్చిన ఈ మానవ జన్మ మనం సార్థకత చేసుకోవడానికి ఇంత కూడా ఆలోచించట్లేదండి. ఎప్పుడు చూడు బంధువులు, ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు, మత మార్పిళ్ళు, అసలు ఒకటి కాదండి మనశ్శాంతి అనేదే లేకుండా ఉన్నంత కాలం కూడా నేను పెద్దగా అవ్వాలి, వాడిని తొక్కేయాలి, వీడిని తొక్కేయాలి, ఇంక ఇదేనండి స్వార్థం పెరిగిపోయిన తర్వాత మనసుకి అసలు ప్రశాంతత అనేదే తెచ్చుకోకుండా అసలు ఆ ప్రశాంతత అనేది ఇక్కడ తప్ప నాకు ఇంకెక్కడా కనిపించదని అనుకుంటానండి. ఎందుకంటే ఇంకా లాస్ట్కి ఆ స్వామి ఒడిలో చేత తీరడమే తప్ప మనం బతికున్నంతకాలం మనశ్శాంతిగా ఎవరు ఉంటున్నాం చెప్పండి?
మనకలాగే పక్షులు, జంతువులు అన్నీ కూడా చక్కగా జన్మనిస్తాయండి. ఆ తల్లి ప్రేమ అనేది ఎక్కడి వరకో తెలుసా అండి? ఆటంతట అవి లెగిసి పరుగులెట్టుకొని చక్కగా వాటంతట అవి తింటున్నాయి, పోషించుకుంటున్నాయి అని అనుకుంటే వాటిని వదిలేసి మళ్ళీ కొత్త వాటికి జన్మనిస్తాయండి. కానీ మనం అలా కాదు కదండీ! మన మనవళ్ళు, మన మునిమనవళ్ళు ఇవన్నీ ఇంకా ఊపుకుంటే ఇంకొంచెం కొన్నాళ్ళు చక్కగా ఏలేయాలన్నట్టుగా ఇంకా ఆ ఆశే తప్ప అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఒక పుణ్యము, పాపము దేన్ని కూడా అంటూ ముట్టుకోకుండా మన కర్తవ్యాన్ని మనం చక్కగా పెంచి పోషించుకొని చక్కగా మన బాధ్యతలు మనం నిర్వర్తించి చివరికి ఆ శివయ్య చెంతకు, ఆ శివయ్య పాదాల చెంతకు చేరుకోవాలని ఒక్క జ్ఞానాన్ని మనం పెంచి పోషించుకుంటే ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా అదే మన మోక్షానికి ధామం అవుతుందండి. ఇది నా ఉద్దేశం. మీరేమంటారు? కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి మరి.